హలో డియర్ డార్లింగ్స్, మరో మంచి రీల్తో మళ్ళీ వచ్చేసా. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ బంగారు మైసమ్మ తల్లి గుడి. ఇది మిర్యాలగూడకు దగ్గరలోని కల్లేపల్లి గ్రామంలో ఉంది. మా ఫ్యామిలీ టూర్ లో భాగంగా ఈ గుడికి కూడా వచ్చేసాం. ఈ బంగారు మైసమ్మ బంజారుల దేవతగా బాగా ప్రసిద్ధి. ఇక్కడ పూజలు కూడా బంజారులే చేస్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం కల్లేపల్లిలో నివసించే ఒక ధీరావత్ మహారాజ్ అనే ఆయన ఉన్నారు. ధీరావత్ మహారాజ్ కి 2 భార్యలు. ఆ భార్యలతో కలిసి హైదరాబాద్ కు వెళ్తుంటే ఒక చోట బావి దగ్గర ఆగారంట. భార్యకు నెలసరి రావడంతో ఆ భార్య బావిలో స్నానం చేసి బట్టలైతే ఉతికింది. ఆ బావి దగ్గరలో ఒక ఆర చెట్టు ఉంది. ఆర చెట్టు కిందే బంగారు మైసమ్మ పూజలు అందుకుంటూ ఉంటుంది. అయితే హచ్చు భార్యకు తెలియకుండా ఆ అంటుబట్టలు తీసుకెళ్లి ఆ ఆర చెట్టు మీద ఆరేసిందంట. అమ్మవారికి బాగా కోపం వచ్చింది. ఆ భార్య భర్తలిద్దరూ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దుర్ఘటనలు జరగడం జరిగింది. దానితో భయపడిన హచ్చు ఎరుకల సాని దగ్గరకు వెళ్లడంతో మీ ఊరిలో ఆర చెట్టు కింద అమ్మవారిని ప్రతిష్ఠించి మొక్కులు తీర్చి పూజలు చేస్తే సమస్యలు తీరుతాయని చెప్పిందంట. అయితే ఆ గ్రామ ప్రజలందరూ కలిసి అన్ని కులాల వారు అమ్మవారిని ప్రతిష్ఠించి దున్నపోతును బలిచ్చి పూజలు చేశారు. అప్పటి నుంచి అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ ఇక్కడ కొలువై ఉన్నారు. మన కోరికలను ఇక్కడ బంజారులతో చెప్తే వాళ్ళు గట్టిగా బంజారు భాషలో మంత్రాలు చదువుతారు. అమ్మవారి దగ్గర పూజించే ఒక చెప్పుతో మన వీపు పైన 3 సార్లు కొడతారు. మొక్కిన మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడికి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రతో పాటు కర్ణాటక నుండి కూడా వేలాది మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా గురువారం, ఆదివారం అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి గుడి ముందు పెద్ద దున్నపోతు, దాన్ని నరుకుతున్న ఒక వ్యక్తి మనిషి విగ్రహం అయితే ఉంటుంది. ఆ దున్నపోతు చెవులో మన కోరికలను చెప్పుకొని బెల్లమన్నం తినిపించడం అక్కడ ఆనవాయితీ. తర్వాత దున్నపోతు కాళ్ళ మధ్యలో నుండి దూరి బయటికి వస్తారు. అలా చేయడం వల్ల దరిద్రం పోతుందని నమ్మకం. అమ్మవారి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అప్పుడు దున్నపోతుల్ని బలిచ్చి కోలాహలంగా జాతర చేస్తారు. చూసారు కదా, ఇలాంటి మంచి రీల్స్ కోసం మా పేజ్ నైతే ఫాలో చేయండి. బాయ్ బాయ్.